తెలంగాణ భవన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టిండో అప్పటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. కేసీఆర్ ఇస్ బ్యాక్, బాస్ ఇస్ బ్యాక్ అని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు కనబడుతున్నాయి. ఓవైపు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం మీద ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ 1కి 2 సార్లు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని అంటున్నారు. ఈ నెల 29న అసెంబ్లీ సమావేశాలు కూడా మరి మొదలు కాబోతున్నాయి. బట్ ఈసారైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రాదనే ఒక చర్చ జరుగుతున్న వేళ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ తోలు తీస్తా, 2 ఏళ్ళు ఓపిక పట్టినా ఇక ఓపిక పట్టే లేదు, ప్రజలకు పోతా, సభలు పెడతా, కాంగ్రెస్ 6 గ్యారంటీలు హామీలను బట్టబయలు చేస్తా అంటూ మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్ మీద చర్చ జరుగుతుంది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ నేతలు, ఇటు మీడియా, సోషల్ మీడియా వేదిక ఏదైనా ఒక మినీ యుద్ధాన్ని తలపించేలా మాటల యుద్ధం నడుస్తుంది. రైట్, ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ టీపీసీ జనరల్ సెక్రటరీ గజలకాంతం ఉన్నారు. సో గజలకాంత గారు, నీటి మీద మొదలైనటువంటి వారు ఇవాళ అసెంబ్లీ దాకా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. కేసీఆర్ తోలు తీస్తా అంటున్నాడు, ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈ కామెంట్స్ గారు? కేసీఆర్ ఎవరు తోలు తీస్తాడు? తెలంగాణ ప్రజలు కేసీఆర్ ద్వారా నీ తోలు తీస్తారు మొదలు, అది గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పండబెట్టి తొక్కుతారు నిన్ను, అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఎందుకు నేను మాట్లాడుతున్నంటే, ఇవాళ నువ్వు ఏదో తెలంగాణ ప్రజలను మళ్ళీ మభ్యపెట్టి మళ్ళీ మోసం, ఎన్నేళ్ళు మోసం చేస్తారా మీ కుటుంబం? అయ్యా దొర, నీవు ఎన్నేళ్ళు 2001 నుండి 2023 దాకా తెలంగాణ ప్రజలను, తెలంగాణ సెంటిమెంట్ మీద మోసం చేసి, దగా చేసి తెలంగాణ ప్రజలను దోషినవు, తెలంగాణ ఆస్తులను దోసుకున్నావు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాను దోషేశావు, ప్రభుత్వంలో ఉన్నటువంటి బడ్జెట్, తెలంగాణ ప్రజల సొమ్మును, తెలంగాణ ఖజానాను దోషేశావు. నువ్వు ఏ మొక్కం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని నేను అంటున్నా. ఇయ్యాల్లో కృష్ణా నది నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఏం బీకినావు 10 ఏళ్ళు? గోదావరి నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు, కృష్ణానది నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు, శ్రీశైలం నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఇయ్యాల్లో నీవు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి తెప్పించుకొని గోదావరి నీళ్లు పోతున్నప్పుడు అప్పుడు ఏం బీకినవు నువ్వు? 2014 నుంచి 2023 దాకా గోదావరి నీళ్లు తీసుకపోతే జగన్మోహన్ రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకపోతే ఏం బీకినవని నేను అడుగుతున్నా. గోదావరి నీళ్ళు, మన కృష్ణానది నీళ్ళని తీసుకపోతే నువ్వు ఏం చేసినవో అని అడుగుతున్నది. ఇది ప్రజలకు జవాబు చెప్పాలి. నువ్వు గోదావరి నీళ్లు తీసుకపోగా, కృష్ణానది నీళ్లు తీసుకపోగా మరి ఎందుకు చేతులు కట్టుకొనుకున్నావు? ఆ రోజు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, గోదావరి నీళ్లను, కృష్ణానది నీళ్ళను తీసుకపోతే ఏం చేసినావు అన్నాడు. శ్రీశైలం నీళ్లు రాయలసీమకు తీసుకపోతే ఏం బీకినావు అన్నాడు. ఏం చేసినావు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పిలుచుకొని అలాయి బలాయి తీసుకొని ఇంట్లో కూర్చునబెట్టుకొని మటన్లు, చికెన్లు పెట్టి కూర్చునబెట్టుకొని ఆయనతోని పొద్దున వచ్చి నుండి సాయంత్రం దాకా మంచిగా భోజనం పెట్టి అలాయి బలాయి తీసుకొని మొత్తము నువ్వు గోదావరి నీళ్లను, కృష్ణానది నీళ్లను ఇచ్చింది వాస్తవం కాదా? ఆనాడు ఆంధ్రలో ఉన్నటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి వచ్చింది. ఆనాడు మరి నువ్వు ఏం బీకినవు అంటున్నా. నీళ్ళు ఇచ్చినావు కదా, మరి ఆనాడు తెలంగాణ ప్రజలు చూసిండ్రు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పిలుచుకొని మొత్తం స్వాగతించి ఇట్లా కూర్చుండబెట్టుకున్నది, ఇది వాస్తవం కాదా? తెలంగాణ ప్రజలు చూడలేదనుకుంటున్నావా? అదేవిధంగా రాయలసీమకు రోజా గారి ఇంటికి పోయి నాటుకోడి తిని నీకు రాయలసీమను రత్నాలసీమ చేస్తానని చెప్పి నువ్వు శ్రీశైలం నీళ్ళని ఇచ్చింది వాస్తవం కాదా? ఇయ్యాల్లో ఎందుకు మాట్లాడతావయ్యా? అంటే తెలంగాణ ప్రజలను మర్చిపోయింది అనుకుంటున్నావా ఏంది? పెద్ద మోసకునివి నువ్వు కేసీఆర్, నువ్వు పెద్ద దొంగవు నీవే, అది గుర్తుపెట్టుకో. ఈ 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసింది, మభ్యపెట్టింది. టైం ఇవ్వాలని సహనంతో వేచి చూసినా ఇక ఆటలు సాగవు.
కేసీఆర్ సభలు పెట్టబోతున్నా అనేది ఆయన చెప్పినటువంటి ముచ్చట. తట్టుకుంటారా కేసీఆర్ బయటకు వస్తే? ఏమి పీకలేడు, అది గుర్తుపెట్టుకో. ఏం పీకలేడు, అవన్నీ అట్టిముచ్చట్లు ఎందుకే? ఇయ్యలో తెలంగాణ ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ చేతులు కట్టుకొని లేరు. ఈ నుంచి వెళ్ళి తెలంగాణ నుంచి వెళ్ళి తరిమెత్తరా, అది గుర్తుపెట్టుకోండి. ఇయ్యలో నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఆనాడు అంటుండు కదా, పాలమూరు ఏమైంది, మహబూబ్ నగర్ గురించి మాట్లాడే హక్కు కేసీఆర్కు ఉన్నది. అవే రంగారెడ్డి పాలమూరుకు మోసం చేసింది బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మోసం చేసినాయని చెప్తా ఉన్నాడు కదా. ఆనాడు ఎంపీకి నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఆ రోజు ఎంపీగా ఈయన కరీంనగర్లో ఓడగొడతారు అన్నాక కరీంనగర్ నుంచి వెళ్ళి తన్నుతే మహబూబ్ నగర్కి పోయిండు. మహబూబ్ నగర్లో అక్కడ పోటీ చేసి ఎంపీ గెలిచినావు. ఎంపీ గెలిచి ఏనాడన్న ఒక్కరోజు పార్లమెంట్కి పోయి మరి నీళ్ళ గురించి మాట్లాడినవా? పోనీ కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడినవా? ఎంపీగా ఎందుకు మాట్లాడలేదా? ఆ రోజు నిన్ను ఎంపీగా గెలిపించారు కదా. మహబూబ్ నగర్ ప్రజలు, పాలమూరి ప్రజలు నిన్ను హక్కున ఏర్చుకొని నిన్ను గెలిపించి పార్లమెంటుకు పంపితే ఏం బీకినమేను? ఎందుకు ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడలేదు? ఎందుకు కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడలేదు? దానికి జవాబు చెప్పు. ఏం బీకినవు నువ్వు ఎంపీగా గెలిచి? ఇయ్యాల నువ్వు ఆనాడు బీకింది కాక ఆనాడు ఏమి ఇయ్యలేదు. మహబూబ్ నగర్ ప్రజల గురించి ఇయ్యలేదు, పాలమూరు ప్రజల గురించి అసలే వేయలేదు. రంగారెడ్డి ప్రజల గురించి ఏం చేయలేదు. నువ్వు అక్కడ రైతులకు ఏం చేసినామని నువ్వు మాట్లాడుతున్నామని నేను అడుగుతున్నా. రెండవది, నీవు ఆ తర్వాత 2014లో ముఖ్యమంత్రి అయినావు కదా. 2023 దాకా మరి పాలమూరు ప్రజలను ఎందుకు ఆదుకోలేదు? ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదు? ఎందుకు పూర్తి చేయలేదు? ఎందుకు పూర్తి చేయలేదు అంటున్నా. నువ్వు 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదా, మరి ఎందుకు చేయలేదని అడుగుతున్నావు. ఏం బీకినావు అప్పుడు? నువ్వు ఏం బీకినావు? రెండవది, నీళ్ళ గురించి మాట్లాడకు, నిధుల గురించి మాట్లాడకు. నువ్వు తెలంగాణ ప్రజలను మోసం చేసింది నువ్వు. ఇయలో రోజమ్మ గారి ఇంటికి పోయి నాటుకోడి తిని రాయలసీమను రత్నాలసీమ చేస్తారనేది వాస్తవం కాదా? ఇది తెలంగాణ ప్రజలకు కూడా తెలియదు అనుకుంటున్నావా? అంటే తెలంగాణ ప్రజలకు మేము చెప్పడానికి అనుకుంటున్నావా? నీ రంగు మొత్తం బయట పెడతాము కొడక నువ్వు అనుకుంటున్నావు. ఇయ్యలో హరీష్ రావు అంటుడు కమిషన్ల కోసం. అరే కమిషన్ల కోసం హరీష్ రావు గురించి చెప్తున్నా. కమిషన్లు నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి నువ్వేం బీకినవు రా భయ్? నువ్వేం బీకినవు? గోదావరి నీళ్లు తీసుకుపోతుంటే జగన్మోహన్ రెడ్డి ఆనాడు ముఖ్యమంత్రిగా ఏం బీకినవు? కృష్ణానది నీళ్ళని తీసుకుపోతుంటే ఏం బీకినవు? అదేవిధంగా పాలమూరుని ఎందుకు కంప్లీట్ చేయలేదు? నేను హరీష్ రావుని అడుగుతా, ఏం బీకినవు? కేసీఆర్ స్పీచ్ తోటి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లకు పోయినని అంటున్నారు. నిజంగా మీ ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్లకు పోయినా కేసీఆర్ స్పీచ్ తోటి? మా ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్లకు పోవడం కాదు, కేసీఆర్ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఏం బీకలేరు అంటున్నాం. మా ముఖ్యమంత్రి గారు ప్రశాంతంగా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజలను ఏ విధంగా వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళను ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. రోజుకు 16 గంటలు పనిచేస్తున్నాడు, 8 గంటలు మాత్రమే పండుకుంటున్నాడు. ఇయల్లో ఇదే కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఫామ్ హౌస్లో అన్నాడు, వచ్చి ప్రగతి భవన్లో అన్నాడు. మా ముఖ్యమంత్రి గారు ఏనాడన్నా కేసీఆర్ సచివాలయానికి వచ్చిపోయిండు ఆవయా? మీ మీడియాకి అందరికీ తెలుసు కదరే, తెలంగాణ ప్రజలందరూ గడీలలో వండుకున్నాడయా. కేసీఆర్ గడీలలో ఫామ్ హౌస్ గడి కట్టుకొని ఎక్కడ వన్నాడు, ప్రగతి భవన్ గడి కట్టుకొని అందులో వన్నాడు. తెలంగాణ ప్రజలు చూడలేదా? సచివాలయానికి ఎప్పుడన్నా వచ్చిండావే? తెలంగాణ ప్రజల దగ్గరికి ఎప్పుడైనా పోయిందా? ఎప్పుడు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూ, ఎప్పుడు ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ దోపిడీ చేయాలి, కాళేశ్వరంలో ఎట్లా దోపిడీ చేయాలి, ప్రాజెక్టులలో ఎట్లా దోపిడీ చేయాలి, అసలు తెలంగాణ భూములను ఏ విధంగా మనం కబ్జా చేయాలి, ఈ ఆలోచనలు చేసుకుంటేనే ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో 10 ఏళ్ళల్లో ఆయన సంపాదించిన సంపాదన మాట్లాడుతున్నాడు కదా. ఎవరితో తెలుస్తుంది, రేపు విచారణ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తిన్నావు. ఆ 1,00,000 కోట్లు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కిస్తాడు, మా ప్రభుత్వం అక్కిస్తుంది, అది గుర్తుపెట్టుకో అంటున్నా. అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడనుకుంటారా, రారనుకుంటారా? నీటి వాటా మీద చర్చ జరగబోతున్నారు ప్రధానంగా ఈ నెల 29న. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 10 ఏళ్లలో సచివాలయానికి రాలే, ప్రజల దగ్గరికి పోలేదు. రెండవది, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఏం బీకిండే? ఇప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎక్కడికి రావాలి?
ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఒక హోదాను కల్పించారు తెలంగాణ ప్రజలు. ఎందుకు రాలేదు అసెంబ్లీకి అంటే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నీ అయ్య సొమ్మనుకుంటున్నావా, నీ అబ్బా సొమ్మనుకుంటున్నావా, ఏం తమాషాలు గట్రా ఎత్తున్నావా? అంటే నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే వస్తావు. నీవు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఈ 2 ఏళ్ళు ఏం బీకినవని అడుగుతున్నా. ఫామ్ హౌస్లో మంచిగా తాక్కుంటా తిరుక్కుంటా పన్నవు. ఈ ప్రజలు దోషిన డబ్బంతా పోగు చేసుకొని దాన్ని తినుకుంటా తాక్కుంటా ఎంజాయ్ చేసుకుంటా పండి ఇప్పుడు వచ్చి నేను బీకుతా. తెలంగాణ ప్రజలు నీ మీద ఏం లేరు. ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ ఏకమవుతున్నారు. రేపు తన్నే కార్యక్రమం అవుతుంది, అది గుర్తుపెట్టుకో. ఇయ్యాల్లో నువ్వు మొత్తం దోచినదంతా తెలుసు. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిపోయినావు, 8 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసే. రెండోది 8 లక్షల కోట్ల అప్పు చేసి 3 లక్షల కోట్లు దోసుకున్నది నీ కుటుంబం. నేను ఒక్కటే అడుగుతున్నా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు కదా, నువ్వు బహిరంగ సభలు పెట్టు. కేసీఆర్ గారు నువ్వు బహిరంగ సభలు పెట్టు, మేము కూడా పెడతాం. మా ప్రభుత్వం పెడుతుంది, మా ముఖ్యమంత్రి గారు పెడతారు, మేము కూడా అన్ని జిల్లాలు తిరుగుతాం. నువ్వు 3 లక్షల కోట్లు ఏం చేసినావో చెప్పాలి. ప్రజల సొమ్మును దోసుకున్నావు కదా. రెండోది, నీవు హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల కోసము నువ్వు ధరణి తీసుకొచ్చినావు కదా. 30,000 ఎకరాల భూమిని నీ పేరు మీద, నీ కొడుకు పేరు మీద, హరీశ్రావు మీ సంతోష్రావు పేరు మీద, మీ బిడాం పేర్ల మీద ఉన్నది కదా. ఆ భూములు ఎక్కడి నుండి వచ్చినాయో చెప్పాలి. 2014 కన్నా మీ ఆస్తులు 2014 ముందు మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు 2014 నుంచి 2023 దాకా మీ ఆస్తులు ఎంత. ఈ హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి ధరలు ఎక్కించుకున్నాం కదా, మీ బినాం పేర్ల మీద పెట్టి ధరలు ఎక్కించడం కదా. ఏది నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి అది. ఈ 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలి. నువ్వు బినాం పేర్ల మీద పెట్టుకున్నాడు కదా. తర్వాత నీ కొడుకు కేటీఆర్ బినాం పేర్ల మీద ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో. అవి ఎక్కడి నుండి వచ్చినో చెప్పు. నీ ఫామ్ హౌస్ కూడా 60 ఎకరాల భూమి ఉన్నావు 2014 కన్నా ముందు. ఇప్పుడు 600 ఎకరాలు వచ్చింది. 600 ఎకరాల నుంచి వచ్చిందో ప్రజలకు ఎప్పుడు అది ఎక్కడి నుండి సంపాదించారో చెప్పు. అంతకుముందు అయితే మీకు బిజినెస్ లేవు. ఆ భూములు ఎక్కడి నుండి వచ్చినాయి? ఇయ్యలో నీ కొడుకు కేటీఆర్ 500 కోట్లతో ఇల్లు కట్టిండు కదా. అంతకుముందు బంజారాస్లో చిన్న ఇల్లే కదా. మరి 500 కోట్ల నుంచి ఇల్లు కట్టిండు కదా కేటీఆర్. అది ఎక్కడి నుండి వచ్చింది? కేటీఆర్ కూడా ఫామ్ హౌస్ 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. అది ఎక్కడి నుండి వచ్చిందో తెలంగాణ ప్రజలకు. హరీష్ రావు అనేటోడికి 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది. అది ఎక్కడి నుండి వచ్చిందో ప్రజలకు చెప్పాలి కదా. ఇంకోటి కూడా, ఇవన్నిటికీ జవాబు చెప్పంటున్నాను, మీ మీడియా ద్వారా కొడుతున్నాను. ఇంకోటి కూడా, హరీష్ రావు అనేటోడు 6 నెలలకు ఒకసారి సింగపూర్ పోతాడు. అరే భూషుడికే 10 ఏళ్ళు కమిషన్లు తిని ప్రజల సొమ్మును దోసి 25,000 కోట్లు సింగపూర్లో పెట్టినావు. ఇప్పటికీ 6 నెలలకు ఒకసారి సింగపూర్ పోతుండు. 25,000 కోట్లతోని కంపెనీ పెట్టాడు. ఎక్కడ? సింగపూర్లో. అది ఎక్కడి నుండి వచ్చిందో తెలంగాణ ప్రజలకు మా వాళ్ళ నుండి చెప్పాలి. తర్వాత కేటీఆర్ అంటోడు 40,000 కోట్లు అమెరికాలో పెట్టిండు కదా, కంపెనీ పెట్టిండు కదా. అది ఎక్కడి నుండి వచ్చిందో కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఆ డబ్బు అంతా ఎక్కడిది? అది తెలంగాణ ప్రజలకు చెప్పమంటున్నా, మాకు కాదు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఈ 2 ఏళ్ల పరిపాలన మీద ప్రశ్నలు అడిగితే చెప్పడానికి మీ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారా? నిజంగానే మీ మీడియా ద్వారా ఒక అయ్యకు ఒక అబ్బకు ఉడిచినోడు అయితే అసెంబ్లీకి రేపు 29 నాడు ఉన్నది కదా, అసెంబ్లీ వేదికగా మాట్లాడవాను. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడు, ఆడిది మాట్లాడుతుంది, మొగోడు ఎవడైనా మాట్లాడతాడు ఇవాళ రేపు. అది కాదు, నీకు ప్రజలు నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిరు, నీకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. మా ముఖ్యమంత్రి గారు ఉంటారు, మా ఉత్తమ కుమార్ రెడ్డి సార్ ఉంటాడు, మా శ్రీధరబాబు సార్ ఉంటాడు, అందరు కూడా ఉంటారు మంత్రులు. నీకు ఏది ఇరిగేషన్ మీదనా నీటిపారుదల మీదనా మాట్లాడడానికి మా ఉత్తమ కుమార్ రెడ్డి సార్ ఉంటాడు, మా శ్రీధరబాబు సార్ ఉంటాడు, మా ముఖ్యమంత్రి గారు ఉంటాడు. నీకు దమ్ముంటే, నిజంగానే నువ్వు నీతి నిజాయితీ ఉంటే, తెలంగాణను దొయ్యనో నువ్వైతే, తెలంగాణను దోపిడీ చేసినావు కదా నువ్వు దాని మీద సమాధానం చెప్పడానికి రా. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు మింగినావు కదా, అది ఎట్లా దోపిడీ జరిగిందో మా ముఖ్యమంత్రి గారు జవాబు చెప్తాడు. నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీలో మాట్లాడు. అసెంబ్లీ కదా వేదిక, అది దేవాలయం లాంటిది, తెలంగాణ ప్రజలకు దేవాలయం లాంటిది. కాబట్టి నువ్వు అసెంబ్లీకి ఎందుకు ఎత్తలేవు? నీకు భయమే లేదు, నువ్వు దొంగవే కాదు. 2 నెలల నుంచి ఎందుకు రాలేదు? ఇప్పుడు రా, అసెంబ్లీలో చర్చ పెడితే మా ప్రభుత్వం రెడీ, మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నీకు దమ్ముంటే నువ్వు 29 నాడు అసెంబ్లీకి రా, అసెంబ్లీ వేదికంగా చర్చ పెట్టు. రైట్, ఇది దమ్ము ధైర్యం ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 29న అసెంబ్లీ సమావేశంలో పాల్గొనాలి. చర్చలో
అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ మరి గజ్జల కాంతం సూటిగా మాజీ ముఖ్యమంత్రికి ఓ ప్రశ్న, ఓ సవాల్ని విసిరిండు. బట్ చూద్దాం, అందరి చూపు ఈ అసెంబ్లీ మీదే ఉన్నది. కేసీఆర్ వస్తాడా రాడా అనేటువంటి ఒక చర్చ ఉన్నది. బట్ మొన్న కేసీఆర్ చేసిన కామెంట్స్ మాత్రం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేలంతా కూడా బగ్గుమంటున్నారు కేసీఆర్ కామెంట్స్ మీద. సో చూద్దాం, ఈ నెల 29న జరిగే నీటి వాటాల పంచాయతీ మీద మరి అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి హాజరవుతాడా లేదా అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గన్ పార్క్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.